గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 25వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యులతో ఎలాంటి సమస్య ఉన్నా సరే పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబం మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థానంలో మార్పులు, ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తున్నాయి. కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయగలుగుతారు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివాహ సంబంధాలు కుదురుతాయని చెప్పచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతానపరమైన సాఫల్యత కనపడుతోంది. అలాగే ఎవరైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేసుకున్నా కలిసి వస్తుంది. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకునే అవకాశం కనపడుతుంది. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు. అందరితో కూడా కలిసి సంతోషంగా ఉంటారు. రాజకీయ నాయకులకి ఉన్నత పదవులు పొందే అవకాశం కనపడుతోంది. ప్రయత్నాలని సఫలీకృతం అవుతాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించగలుగుతారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. ఇతర భాషల్లో పేరు తెచ్చుకోగలుగుతారు. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని, అవకాశాలని కలగజేస్తుంది. ఈ వారం సమాజంలో కూడా మంచి గౌరవము, గుర్తింపు రాబోతోంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో పాటుగా అద్భుతమైన మార్పులు కనపడుతున్నాయి. అనుకున్నది సాధించడానికి కూడా బాగా కష్టపడతారని చెప్పచ్చు. అలాగే బాగా విపరీతమైనటువంటి డబ్బు సంపాదించాలని తాపత్రయం పెరుగుతుంది. బాగా వృద్ధిలోకి రాగలుగుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ఈ వారం మీకు డబ్బులు బాగా మిగులుతాయని చెప్పచ్చు. ముఖ్యమైన వస్తువులు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారం కోసం కానీ, గృహం కోసం కానీ, వాహనాలు కొనడం కోసం కానీ రుణాలు చేయడం బాగా కలిసి వస్తుంది. తద్వారా మీరు ఖచ్చితంగా మీరు కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరిగే అవకాశం కనపడుతుంది. ఉద్యోగపరంగా మార్పులు కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. ఇష్టమైన వారితో శారీరకంగా కలుస్తారు. భోగాలు తీర్చుకుంటారు. కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లోను, షేర్లోను పెట్టే డబ్బులన్నీ కూడా వృద్ధవుతాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. వ్యాపారం విషయంలో కొత్త మెళుకులు నేర్చుకునే అవకాశం కనపడుతోంది. వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారు. శారీరక అనారోగ్య సమస్యల నుంచి తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే అందరితోటి బాగా అందంగా మాట్లాడగలుగుతారు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. దంపతుల మధ్య, కుటుంబ సమస్యల మధ్య సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. నూతన గృహాలు లభించే అవకాశం, పెద్దల నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతుంది. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వృద్ధవుతుందని చెప్పచ్చు. సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి పర్మిషన్లు, లోన్లు వస్తాయి. మీరు సంపాదించినటువంటి డబ్బుల్ని మంచి ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అయితే అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా ఉంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించే అవకాశం కనపడుతుంది. వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతుంది. ప్రేమించిన వ్యక్తులు కలుస్తారని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, వస్తు లాభం కనపడుతుంది. విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులతో పాటుగా మంచి కాలేజీలు, సీట్లు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. పోటీతత్వంతో చదువుకుంటారు. కొత్త విద్యలు, కొత్త పుస్తకాలు చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా విదేశీ ఉద్యోగాలు చేసేవారికి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. స్త్రీలకి ఉత్సాహంగా కాలం గడుపుతారు. మీ నడవడికలో మార్పు రాబోతోంది. ఇంట్లో అందరినీ మెప్పించగలుగుతారు. భర్తతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి. వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళికలు సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటుగా కొత్త పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పచ్చు. ఏదేమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కొంత రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.